ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? నేను ఈ యొక్క పరిచర్యలో ప్రభు పనిలో ఉన్నప్పుడు అనేక విధాలుగా మనల్ని శత్రువు కలవరపరుస్తూ వస్తాడు. అందుకొరకే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదు. శ్రమ నీకు తగలగా నువ్వేం చేస్తున్నావంట? కలవరపడుచున్నావు. నేనేం చేస్తున్నాము అంటే కలవరపడతా వస్తున్నాం. మనకు కొంచెము శ్రమ రాగానే మనము కృంగిపోయిన వాళ్ళని బలపరిచిన వాళ్ళము, కానీ మనకు కొంత శ్రమ రాగానే మనం ఏం చేస్తా ఉన్నామంటే కృంగిపోతున్నాం, కలత చెందుతా వస్తున్నాం, మనము కలవరపడతా వస్తున్నాం. కాబట్టి నేను చేయాల్సింది ఏంటిదంటే మనము దేవుని కొరకు మనం ఏ రకంగా ప్రభు కొరకు నిలబడాలా, ఏ రకంగా ప్రభు కొరకు మనం వాడబడాలనేది ప్రభు యొక్క కోరిక. ఇక్కడికి వచ్చేసరికి సామెతలో మనం ఒక మాట చూస్తా వస్తాము. ఏంటిదంటే శ్రమ దినం నువ్వు కృంగిన ఎడల చేత కాని వాడవగదువు,